అండ్ ఇంకొకటి లైక్ చిన్నపిల్లలకైనా పెద్దాళ్ళకైనా స్వీట్గా లేనిదే తినడానికి చాలా మంది ఇష్టపడుతుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలు. సో వీళ్ళకి ఆల్టర్నేట్గా జాగరి లైక్ అదే బెల్లం మంచిదంటారా? 100% చక్కెర కంటే బెల్లం మంచిది అనేది ప్రూవన్. సో ఎలాంటి బెల్లం తింటే మంచిదంటారు? ఇప్పుడు మనకు తెలిసిన చెరుకేసి బెల్లము తక్కువ కాబట్టి రేటు 100-150 దొరుకుతుంది, ఎక్సలెంట్ అండి. తెలియని తాటి బెల్లము, ఈత బెల్లము, ఏదో బెల్లము అనేదాన్ని, తాటి బెల్లం, ఈత బెల్లం అని 300-400 ఉంటాయి. పెట్టగలిగితే ఒరిజినల్ సోర్స్ ఉంటే వెంకయ్య గారని అక్కడ రాజమండ్రి దగ్గర రంపచోడవరంలో గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది ఈ వీటి మీద పనిచేసేది. అట్లా దగ్గర చాలా టేస్ట్ డిఫరెన్స్ భలే ఉంటుంది అది బెల్లం. ఆ తాటి బెల్లము, ఇది జీనుగ బెల్లం, అంటే ఫిష్ టైల్ పామ్ తో చేసిన బెల్లం. నేను నీకు చాక్లెట్లు ఇట్లా ఏం పనిరావు దాని ముందర. నేను ఈ ఫోన్ అయిపోతాను, ఆయన చేసి 5 కేజీలు పంపే 2 కేజీలు తెచ్చుకోవాలి. సో అంత టేస్టీగా ఉంటుంది అది. చిరు చేదు టేస్ట్ టీ భలే ఉంటుంది లేదు, అది కొత్తగా తింటా ఉండొచ్చు. అంత క్వాలిటీ ఉంటే సరే. అది ఎవరు చేస్తూ ఉంటారు, అది కరెక్ట్గా టైం తీసి, ఆయన సైంటిస్ట్ వెంకయ్య గారు, ఈ లోపల ఆయనకి అవార్డులు వచ్చినాయి. సో అది కరెక్ట్గా తీసి ఫర్మెంట్ కాకనే, అంటే పులవకనే, అది కళ్ళు అయిపోకనే దాన్ని ఉడకబెట్టి దాన్ని ఫ్రీజ్ చేసి అది తీసుకునేటప్పుడే చల్లగా ఉండే దాంట్లో తీసుకొని, అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి పర్ఫెక్ట్గా చేస్తారు. అది ఎక్కువ దొరకదు, ఏదో కొంచెం దొరుకుతా లేదు దొరకదు. అంత క్వాలిటీ తాటి బెల్లము, గీత బెల్లము ఉంటే ఓకే, డబ్బులు పెట్టగలిగితే. చెరుకు పండించేది ఈజీ, ఇంకా కూడా ఉండరు అక్కడక్కడ. సో వాళ్ళు కెమికల్స్ వేయకుండా, యూరియా వేయకుండా పండించి తెల్లగా దానికి హైడ్రోసులు ప్యాకెట్లు వేయకుండా, దాంట్లో కలపకుండా, చెత్త కలపకుండా చేసేది బెస్ట్. ఇప్పుడు వచ్చేదంతా ఎల్లోగా తెల్లగా వస్తుంది. ఆ బెల్లం ఎక్కువ బాగా చక్కెరతో బెల్లం చేస్తా ఉన్నాడు, అది అందరికీ తెలుసు. ఆయన వేరే మార్గం లేకుండా. సో బెల్లం అనేది సూపర్ ఫుడ్.